అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తుకి స్వాగతం. మనం గత కొన్ని రోజులుగా వాస్తుకు సంబంధించిన అంశాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. వాస్తు పురుష మండలిలో ఉన్న 45 దేవతల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో గత ఎపిసోడ్లో మనం 8 దేవతల గురించి తెలుసుకున్నాం. వాటి పేర్లు మరొకసారి చెప్తా ఉన్నా: శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, ఆకాష్. ఈ 8 దేవతల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 9వ దేవత అయిన అనిల్. అర్థం అగ్ని. ఇది పూర్తి ఆగ్నేయ మూలకి ఉంటుంది. ఈ ఒక్క దేవత గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే తూర్పు దిశకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెల్లం అయిపోతుంది. ఇప్పుడు అనిల్ అనే పదం ఎక్కడుందంటే ఇది 9వ పదం. ఇది పూర్తి మూలకు ఉంటుంది. ఈ అనిల్ అనే పదం చాలా పవర్ఫుల్ పదం. ఈ అనిల్ అనే పదానికి డబుల్ ఎనర్జీ ఉంటుంది. దక్షిణానికి సంబంధించి కానీ తూర్పుకు సంబంధించి కానీ 2 దిక్కుల భాగాన్ని బ్యాలెన్స్ చేయగలిగే స్థానం ఏది అంటే ఈ అనిలే. తూర్పు దక్షిణాన్ని బ్యాలెన్స్ చేయగలిగేది అనిలే. అయితే మన వీడియోని అందరు చూడండి. చూస్తేనే నేను మీకు భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ అర్థమవుతాయి. నా వీడియోలు కనుక మీరు చూడకపోయినా లేదా స్కిప్ చేసినా ఏమవుతుందంటే నేను భవిష్యత్తులో చెప్పబోయే సబ్జెక్ట్ అనేది మీకు అర్థం కావడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియో తప్పకుండా చూడండి. చూస్తేనే నేను మీకు చెప్పబోయే అంశం అనేది మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో ఏ వాస్తు సిద్ధాంతి అవసరం లేకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలుగుతారు అన్నమాట. కనీస బేసిక్ అవగాహన దీని ద్వారా మీకు వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ జోన్లో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్నీ కూడా అగ్నికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అన్నమాట. మనం ఆగ్నేయం అంటున్నాం కదా. అనిల్ అన్న, అగ్ని అన్న, ఆగ్నేయం అన్న ఒకటే. ఈ అగ్ని స్థానానికి మారుతి అంటే వాయువు కూడా తోడవుతాడు. వాయువు ఎవరు అంటే ఇక్కడ ఉంది కదా వాయువు. ఈ స్థానం కూడా ఈ జోన్కి సపోర్ట్ ఇస్తుంది. అట్లా ఇస్తుందండి. ఇదేమో ఈ మూలకుంది, అదేమో ఆ మూలకుంది, మీరు భలే చెప్తారు అనే మాట మాట్లాడవచ్చు. కానీ ఆగ్నేయం నుంచి వాయువ్యానికి వెళ్ళి ఒక కర్ణరేఖ ఉంటుంది. మనం గతంలో చెప్పుకున్నాం కదా. తూర్పు నుంచి పడమరకు వెళ్ళే రేఖ బ్రహ్మసూత్రం అని చెప్పుకున్నాం. అలాగే ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ఒక రేఖ వెళ్తుంది. ఈ రేఖనే కర్ణరేఖ అంటారు. కొన్ని వేరే పుస్తకాల్లో వేరే రకాలు ఉన్నాయి. కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక నేను ఇట్లా చెప్తా ఉన్నాను. సో ఈ జోన్ బాగుండాలంటే ఈ జోన్ సపోర్టింగ్ తప్పకుండా కావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఇట్లాంటి రహస్యాలు మీకు తెలియాలి అంటే నా వీడియోలన్నీ పూర్తిగా చూడాలి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇటువంటి రహస్యాలు చాలా సీక్రెట్ రహస్యాలు ఇవి. ఏ యూట్యూబ్లో కూడా ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండలేదు. కాబట్టి ఇవి కావాలంటే మీరు నోట్స్ చేసుకోండి. అగ్ని అంటేనే అనిల్ అంటేనే శక్తి అండి, ఎనర్జీ, ఆదేశాలు ఇచ్చే దేవత. ఈ అగ్ని ఏం చేస్తుంది అంటే వాయువుకు ఆదేశాలు ఇచ్చి ముందుకు వెళ్ళేలా లేదా వెనక్కి వెళ్ళేలా చేయగలుగుతుంది. ఎందుకంటే నిప్పు మండాలి అంటే గాలి కావాలి. గాలి నిప్పు కలిస్తేనే ఏమవుతుంది, మంట చాలా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గాలి లేకపోతే ఏమవుతుంది, మంట మండదు.
అట్లనే ఈ జోన్ బ్యాలెన్సింగ్ గా ఉంటే కనుక శక్తి, బలం, ఎనర్జీ కలుగుతాయి. ఇంటిలో అందరూ, ఇంట్లో ఎవరైతే ఉంటారో, మనం అనుకున్నాం కదా ఇది ఒక ఇల్లు అనుకున్నప్పుడు, ఈ జోన్ కనుక బ్యాలెన్సింగ్ గా ఉంటే శక్తి, బలం, ఎనర్జీ ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆర్థికంగా కానీ శారీరకంగా చాలా బలంగా ఉంటారు అన్నమాట. ఈ జోన్ బ్యాలెన్స్ తప్పింది అంటే బలం లేని వాడుగా ఉంటాడు. మాటల్లో బేస్ ఉండదు, ఎనర్జీ ఉండదు. ఈ జోన్కి అధిపతి ఎవరు అంటే శుక్రాచార్యుడు. ఈ జోన్ ఏం చేస్తుంది అంటే ధనం ఇస్తుంది. ఈ జోన్కి అధిపతి ఎవరు? శుక్రాచార్యుడు. ఇది ధనం ఇచ్చే జోన్. మరి ఈ జోన్ ఎట్లా వాడుకోవాలి? ఈ జోన్లో నెగిటివ్ వస్తువులు కానీ, నెగిటివ్ ఎనర్జీ ఉండే వస్తువులు కానీ పెడితే ఏమవుతుందంటే మనకు రావాల్సిన లిక్విడ్ క్యాష్ ధన రాబడి అనేది తగ్గిపోతుంది లేదా ఆగిపోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, ఎంత కష్టపడుతున్నామండి, మాకు డబ్బులు వస్తలేదు, వచ్చిన డబ్బులు నిలబడతలేదు, మేము 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడతలేదు అని అంటే కనుక ఒకసారి ఆగ్నేయ మూలలో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఏమైనా నెగిటివ్ ఏమైనా వస్తువులు ఉన్నాయా అంటే నీటికి సంబంధించిన వస్తువులు కానీ, లేదంటే భూమికి సంబంధించిన వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. రాంగ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ జోన్ అన్నింటిలో లాభాలు కలిగించే స్థానం మరియు నష్టాన్ని కలిగించే స్థానం కూడా ఇదే జోన్. ఎందుకు లాభాలు ఎందుకు నష్టాలు కలిగిస్తా అంటే పాజిటివ్గా ఉంటే లాభాలు కలిగిస్తుంది, నెగిటివ్గా ఉంటే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ జోన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పలిగిన వస్తువులు, విరిగిన వస్తువులు, ఎటువంటి వస్తువులు కూడా ఈ స్థానంలో లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కంటిన్యూగా వాటర్తోని చేసే పనులు కంటిన్యూగా ఉండద్దు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఎటువంటి పనులు చేయాలన్నా మనకు అగ్ని అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయాలన్నా అగ్ని అవసరమే. మన శరీరంలో తిన్న ఆహారం అరగాలన్నా కూడా అగ్ని అవసరం. ప్రతి దానికి ఏ పని చేయాలన్నా ఫైర్ అవసరమే. మరి అలాంటప్పుడు ఈ జోన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ జోన్లో వంటలు చేయడం, బంగారం, వెండి తయారీ, ఇనుములకు సంబంధించిన పనిముట్లు తయారు చేయడానికి, కంపెనీలలో అయితే కంపెనీలలో బాయిలర్స్ ఉంటాయి. అండ్ బొగ్గు మండించడం, రాళ్ళు, వజ్రాల పని, రీసెర్చ్, ల్యాబ్, అకౌంట్స్ ఈ జోన్లో చేయొచ్చు. ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అన్నా కూడా ఈ స్థానంలో కూర్చొని చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా పొరపాటు జరిగింది, ఎట్లా పొరపాటు జరిగింది ఏంటి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది మీకు అర్థమవుతలేదు, దాన్ని ఎట్లా చేయాలి ఏంటంటే ఈ స్థానంలోకి వెళ్ళి కూర్చొని ఆ ప్రాబ్లం గురించి ఆలోచన చేసినప్పుడు ఇంకొక సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఎక్కువగా ఆగ్నేయంలోనే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసే సెక్షన్ ఆగ్నేయంలోనే ఉంటుంది. ప్రతి కంపెనీలలో కూడా ఆగ్నేయంలోనే బాయిలర్లు కానీ, లేదంటే సబ్ స్టేషన్లు, వాళ్ళ కంపెనీకి కావాల్సిన పవర్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో ఆగ్నేయంలోనే పెడతారు. అట్లాంటి కంపెనీస్ చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అగ్ని ఎప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అగ్ని ఎట్లా ఉంటుందండి? పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మరి అగ్నిని చూపించాలి అంటే ఎట్లా? ట్రయాంగిల్ ఇట్లా. ఇది ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ గుర్తు. అది కూడా రెడ్ కలర్లో త్రికోణంలో ఉండి రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. ఏదన్నా ఈ జోన్లో కనుక దోషం ఉంటే ఇటువంటి గుర్తుగల సింబల్ని ఈ జోన్లో అక్కడక్కడ పెడితే ఈ దోషం అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి అంశం.
మీ అందరికీ నా వీడియోలు చాలా బాగా నచ్చుతున్నాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఇంకా చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది, మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ధన్యవాదాలు.